ఇది బూర్జా గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న ఒక గ్రామం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడంతా కూడా వాటర్ స్టాగ్నేట్ అయ్యింది, ఎక్కడి నుంచి కూడా ఇన్ఫ్లో లేదు. కానీ ఊట ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి అంటే కరెక్ట్గా ఆ రాయి ఉంది కదా, తెల్లగా కనపడుతున్న రాయి, దాని పక్కన ఉంది ఊట. ఆ ఊట అక్కడ ఒరిజినేట్ అయ్యి అక్కడి నుంచి చూడండి మనకు ఫ్లో కనపడుతుంది. అక్కడ తెరలుగా కనపడుతుంది కదా ఫ్లో. ఆ ఫ్లో ఎక్కువ అయిపోయి దాదాపు చాలా వాటర్ అనమాట. ఇక్కడ ఈ పొలాలను తడపడమే కాకుండా గట్టి నుంచి అదంతా కూడా వెళ్ళిపోతుంది. మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఇన్ఫ్లో లేదు. ఇక్కడున్న పొలాల్లో వాటర్ అంతా కూడా ఎక్కడ ఇన్ఫ్లో లేదు. కేవలం ఈ ఊట వలన, ఇక్కడ ఈ రాయి పక్కన ఉన్న ఊట వలన ఇక్కడ ఇంత వాటర్ వస్తుందన్నమాట. మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఊట ఇక్కడ ఉంటే మరి పక్క నుంచి మనం ఇట్లా చూసినట్లయితే ఈ రోడ్డుకి అవతల వైపు నుంచి అక్కడెక్కడో ఆ కొండ దగ్గర అక్కడ కొంచెం వాటర్ కనపడుతుంది. ఆ వాటర్ అక్కడ సింక్ అయ్యి మరి అక్కడి నుంచి ఊటలాగి ఇటువైపు వస్తుంది అనమాట, ఇక్కడికి వస్తుంది. ఇలాగా ఏజెన్సీలో చాలా విచిత్రాలు ఉంటాయి. రియల్గా ఇక్కడ వాటర్ పడడం కానీ, ఇక్కడ ఫ్లో అయ్యే వాటర్ కానీ, లేదంటే అసలు వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, అట్లా కొన్ని చోట్ల అయితే సమ్మర్లో కూడా, ఈవెన్ మిడ్ సమ్మర్లో కూడా ఊటలు వస్తూ ఉంటాయి కొండలోంచి. రియల్గా ఇది చాలా గ్రేట్. రియల్లీ గాడ్ ఈజ్ గ్రేట్. ప్రైజ్ గాడ్.